ఇట్లా అయినా మనకి సాధిద్దాం, దాంట్లో మనకి చేద్దామని ఆ కోరికతో నాకు ఇంట్రెస్ట్ పెట్టి ప్యాషన్ పెట్టి బాడీ బిల్డింగ్ ఫీల్డ్ ఎంచుకున్నా. వరల్డ్ ఛాంపియన్ దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఎంతసేపు అంటే టైమింగ్ షెడ్యూల్ ఎలా పెట్టుకునేవాడిని. నేను యాక్చువల్లీ వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి ఇక నాకు మిగతా జాతనే లేదు, ఓన్లీ వరల్డ్ ఛాంపియన్షిప్ మొత్తం అదే. నా పొద్దున లేచినప్పటి నుంచి పండుకునే వరకు ఈవెన్ నిద్రలాగానే కలదగిన ఎక్సర్సైజ్ చేసుకుంటే. సో దాంట్లో నాకేంటంటే టైం టు టైం 3.5 అవర్స్కి డైట్ తీసుకోవడం. ఈవెన్ నేను 3 months నా జిమ్లోనే పండుకుంటుంటే, నా 3 months ఈ జిమ్లో నా జిమ్లోనే పండుకున్నా, ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే ఎక్సర్సైజ్ చేసిన. ఈ కాంపిటీషన్ తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్ ఏంటంటే దీని తర్వాత మీకు ఒలింపిక్ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటారా ఏంటి? నాకు ఇది అయిపోగానే నాకు మిస్ యూనివర్స్ సెలెక్షన్ ఇవ్వడం జరిగింది, కానీ నేను అది చేస్తానో చేయనో నాకు తెలియదు, ఎందుకంటే నాకు స్పాన్సర్స్ లేవు. సో మెయిన్ స్పాన్సర్స్ ఉంటే 100% ప్రతి ఒక్క కాంపిటీషన్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో మెడల్ తీసుకొచ్చేది, కంపల్సరీ 100% మెడల్ తీసుకొస్తాను. చిన్న పోటీలో గెలిచిన 7,000 రూపాయలకు స్పాన్సర్స్ లేకపోవడంతో మిశ్రమాల పోటీలో కూడా స్పాన్సర్లతో అపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఒకరిద్దరు ఇచ్చిన సహాయంతో ఏకంగా మిశ్రమాల ఛాంపియన్షిప్ గెలిచినటువంటి మన లక్ష్మారెడ్డి మిశ్రమ యూనియన్ పోటీకి వెళ్ళడానికి మాత్రం తప్పనిసరి స్పాన్సర్ కావాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయన ప్రోత్సాహం కల్పించగలిగితే ఖచ్చితంగా ఆ టీం కూడా కొట్టగలుగుతానని హామీ చెప్తున్నారు. చిన్న కుమార్ ఎడ్యుకేషన్ ఇలాంటి ప్లేస్ విశేషాలు